నారాయణపేట జిల్లా కేంద్రం నుండి శ్రీశైలం దామరగిద్ద మండలం సజనాపూర్ గ్రామానికి బస్సు సౌకర్యాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇక్కడ ఉన్న అధికారులు ఇద్దరు ఉన్నారు, మహిళలు, ఆర్ఎం గారు, డిఎం గారు. వాళ్ళ చెవుల్లోకి వెళ్ళి రక్తం వచ్చింటుంది అన్నిసార్లు సజనాపూర్ పేరు. డిఎం గారు అయితే అసలు నేనైతే సతాయించిన రోజు లేదు పాపం. అదో చూడేమంటుందో, నేను అట్లీస్ట్ ఒక 10-20 సార్లు ఫోన్ చేసి సజ్జనాపూర్కి బస్సు కావాలి, సజ్జనాపూర్కి బస్సు రావాలన్నారు. బస్సులు కొత్తగా వచ్చినాయి అనగానే నేను చెప్పింది ఒకటే, ఆ బస్సులో ఎక్కి నేను సజ్జనాపూర్ లో దిగుతా అని చెప్పి ఇప్పుడు అదే చేసిన. నారాయణపేట ఎక్కినా మరి దీంతో పాటు దామరగిద్దలో పిల్లలు ఎక్కించుకొని వచ్చిన చెప్పాలి అందరు ఎక్కిన బస్సు. మరి ఇక్కడ ఇంతకుముందు మాట్లాడి ఇద్దరు మేడం అంటున్నారు, పిల్లలు మేడం అనకండి, నేను మీకు అక్కనైతా. ఆ మేడం అంటే మీ స్కూల్లో టీచర్ని మేడం పిలిచినట్టుంది నాకు నా పరిస్థితి. మీకు మాత్రం నేను అక్కనే, ఇక్కడ పెద్దవాళ్ళు వాళ్ళందరికీ మేడం సరేనా. మరి సజ్జనాపూర్కి వెనుక పోవు, మీకు అడిగిన 6 గ్యారెంటీల కన్నా ఎక్కువ అడిగిన హామీలు. బస్సు ఒకటి మెయిన్ సమస్య అడిగింది, ఈరోజు ఆ బస్సు సమస్య తీరిపోయింది. ఇంతకు ముందు తమ్ముడు చెప్పినట్టు 3 రోజుల ముచ్చట కాదు ఈ బస్సు. సజ్జనాపూర్కి బస్సు అనేది ఖచ్చితంగా కంటిన్యూస్ గా ఉంటది, కంటిన్యూస్ గా బస్సు అనేది ఉంటది. దీంతో పాటు మిగతా సమస్యలు ఇప్పుడు రోడ్ అడిగారు, ఆ రోడ్ కూడా తప్పకుండా అవుతుంది. నాకు కూడా కొంచెం సమయం తీసుకుంటా. నెక్స్ట్ సమస్యకి వెళ్తాను సరేనా. ఇప్పుడు బస్ సమస్య తీరిపోయి నాకు సజ్జనాపూర్లోకి వెళ్ళి ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఫోన్లు రావు, ఈ తమ్ముళ్ళు అందరూ వచ్చి రోజు ఇంట్లో కూర్చొని ఎదురుగా కలిగే బస్సు అవుతుంది అని చెప్పి ఫోన్ చేస్తుండే, అవునా కదా. మీ చెవులు, మీరు నా చెవుల రక్తం కాల్చిండ్రు, నేను వాళ్ళ చెవుల రక్తం కాల్చిన పాపం. కానీ ఫైనల్ గా బస్సు అయితే వచ్చింది. అదే విధంగా మిగతా అన్ని కూడా 6 గ్యారెంటీలు అనేవి కూడా త్వరలో ఏదైతే ఆ రోజు ఎలక్షన్ అప్పుడు చెప్పినానో ఫేజ్ వైజ్ గా ఊరికి ఇల్లులు అనేటివి కూడా వస్తాయి. ఇందిరమ్మ ఇల్లులు మళ్ళీ కూడా వస్తాయి. ఊరు వారిగా అలాట్ చేసుకుంటే వెళ్తామమ్మా. ఎవరికైతే అతి ముఖ్యమైన సమస్య ఇల్లులు అస్సలకే లేవో ఏవైతే ఉంటాయో అవి సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరికి ఇచ్చుకుంటే వెళ్తాం. ప్రతి సంవత్సరం కొందరికి ఇచ్చుకుంటే వెళ్తాం. ఎందుకంటే మీ అందరికి మా పరిస్థితి తెలుసు, న్యూస్ చూస్తున్నట్టున్నారు ఫోన్లలో. ఏం చూస్తున్నారు, అన్ని అప్పులతో కూడిన రాష్ట్రాన్ని మళ్ళీ చేతికి ఇచ్చిండు. ఆ రాష్ట్రాన్ని కొంచెం సర్దుకుంటున్నాం. ఆ సర్దుకోవడంలో సమయం పడుతుంది, లేకపోతే ఈ పాటికి అన్ని వచ్చేటివి. ఆ కొంచెం సర్దుకుంటున్నాం. ఆ రోజు వచ్చినప్పుడు చెప్పిన ఎలక్షన్ టైంలో కొత్త సంవత్సరం పెట్టిన టైం మాకు కూడా అని చెప్పిన గుర్తుందా. డాక్టర్ విశ్వజిత్ అన్నగారికి గత డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా గెలిచినటువంటి